హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ లైబ్రరీ అసిస్టెంట్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 4530 పోస్టులు అనేవి మొదటి విడతగా భర్తీ చేస్తామని చెప్పి తెలియజేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటని త్వరగా నిలబెట్టుకోండి, ఎలక్షన్ కోడ్ కూడా అతి త్వరలో వస్తుంది కాబట్టి ఇప్పటికైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసి మాలాంటి నిరుద్యోగులందరినీ త్వరగా ఆదుకోండి. కనీసం ఇప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేస్తే తర్వాతైనా ఎగ్జామ్ పెట్టండి ఆఫ్టర్ ఎలక్షన్ అనే దానికి సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. అదేవిధంగా పర్సనల్గా మెసేజ్ చేసి కాల్స్ అయితే చేస్తున్నారు. సార్, మీరు ఏదో ఒక వీడియో అయినా చేయండి సార్, కనీసం మన యొక్క నిరుద్యోగుల యొక్క గలం అనేది వినిపించండి, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారి వినిపించండి సార్, మా నిరుద్యోగుల యొక్క ఆవేదన, తద్వారా అయినా వాళ్ళు పోస్టులు రిలీజ్ చేస్తారు అని చెప్పి చాలామంది అభ్యర్థులు మెసేజెస్ అనేటటువంటి చేస్తున్నారండి. కాబట్టి అభ్యర్థులు కొంచెం ఓపిక చేయండి గాయస్, ఓకేనా. అదేవిధంగా మీరు మీ అభిప్రాయం మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ముందు వరకు ఫార్వర్డ్ చేయండి. మన రాష్ట్ర గవర్నమెంట్కి అందే విధంగా ఖచ్చితంగా మన యొక్క విన్నపాన్ని వారు విని ఖచ్చితంగా మనకి పోస్టులు అయితే రిలీజ్ చేస్తారని చెప్పి నా యొక్క అభిప్రాయము, ఓకేనా. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి చాలా వినూత్నంగా చాలా ఆకర్షణీయంగా బిల్డింగ్ అనేది కట్టారు. అయితే అందులో సిబ్బంది కొరత అనేది ఉంది. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. చాలా వరకు గ్రామాల్లో ఈ రకమైనటువంటి సేమ్ కలర్స్, సేమ్ నేమ్స్ పరంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగానే తయారు చేశారు, ఓకేనా. అయితే మనకి ఇక్కడ పోస్టులు అనేటటువంటివి ఇంకా రిలీజ్ చేయలేదు. అతి త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు, కానీ ఇంతలోనే నోటిఫికేషన్ రాలేదు. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించి అది రిలీజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం మేలుకొని త్వరగా మాలాంటి నిరుద్యోగులందరికీ, బిఎల్ఐఎస్సి ఎంఎల్ఐఎస్సి చేసిన అభ్యర్థులందరికీ న్యాయం చేకూరే విధంగా త్వరగా వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీ పోస్టులు అనేటటువంటివి రిలీజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నామండి. కాబట్టి అభ్యర్థులు వీడియోని చూసే ప్రతి ఒక్కరూ మీరు కూడా రిలీజ్ చేయాలని చెప్పి పోస్టులకు సంబంధించి మాకు సపోర్ట్ చేయండి. మనం అందరం ముందుండి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి హక్కుల్ని, మనకు కావాల్సిన జాబ్ నోటిఫికేషన్ మనం పొందుదాం. కాబట్టి వీడియోని ఒక లైక్ చేసి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయండి. తద్వారా సోషల్ మీడియాలో ఒక హల్చల్ అనేటటువంటి మనం సృష్టించి తద్వారా మనం మన యొక్క నోటిఫికేషన్ని సంపాదించుకోవచ్చు. ఏ విధంగా అయితే ఏపీ డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, మీరు ఎన్నికల ముందు చెప్పినట్లు విధంగా 23,000 పోస్టులు రిలీజ్ చేయాలని చెప్తే అంత హడావుడి చేస్తే ప్రతి జిల్లాల్లో కేవలం ఇప్పుడు 6,000 పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదే రకంగా గాయస్ మనం కూడా ఎక్కువగా మనము సోషల్ మీడియా ద్వారా కానీ లేదా రోడ్ల మీదకి వచ్చి కానీ ఎలా అయినా మనము డిమాండ్ చేస్తేనే తప్ప నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేయరు. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసేస్తే నెక్స్ట్ కూడా మీరే మాకు సీఎంగా ఉంటారు అని చెప్పి వీళ్ళకి మనం తెలియజేయాలి, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. కాబట్టి మన సీఎం గారితో మన యొక్క అభ్యర్థన వచ్చేసి త్వరగా పోస్ట్ రిలీజ్ చేయండి సార్, మమ్మల్ని ఆదుకోండి, మేము మిమ్మల్ని ఆదుకుంటాము, అలాగా సహకరించుకుంటూ ఉందాము అని చెప్పి తెలియజేయడమే. తద్వారా మన పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు, ఓకే. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకే గాయస్, థ్యాంక్ యూ.